తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. గుంటూరు కారం సినిమా తర్వాత 2 ఏళ్ల విరామం తీసుకున్న త్రివిక్రమ్ నెక్స్ట్ వెంకటేష్ హీరోగా ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని సిద్ధం చేశారు. ఈ సినిమా విషయంలో తనకి బాగా కలిసొచ్చిన హిట్ సెంటిమెంట్స్ ని రిపీట్ చేస్తున్నారు గురూజీ. ఇంతకీ ఏంటా సెంటిమెంట్స్ అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. గుంటూరు కారం సినిమా తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్న త్రివిక్రమ్ ప్రెజెంట్ వెంకటేష్ హీరోగా ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 సినిమాను రూపొందిస్తున్నారు. పక్కా ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా విషయంలో తనకు బాగా కలిసొచ్చిన సెంటిమెంట్స్ ను రిపీట్ చేస్తున్నారు గురూజీ. ముఖ్యంగా టైటిల్ విషయంలో తన లక్కీ ఫార్ములానే ఫాలో అయ్యారు మాటల మాంత్రికుడు. త్రివిక్రమ్ తెరకెక్కించిన సినిమాల్లో చాలా సినిమాల టైటిల్స్ ఏతోనే ప్రారంభమయ్యాయి. అతడు, అత్తారింటికి దారేది, అరవింద సమేత, అలవైకుంఠపురంలో లాంటి సినిమాలు ఘన విజయం సాధించాయి. అందుకే అదే సెంటిమెంట్ను రిపీట్ చేస్తూ వెంకీ మూవీకి ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47 అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. కాస్టింగ్ విషయంలోనూ కలిసొచ్చిన ఫార్ములాకు ఓటేశారు త్రివిక్రమ్. అరవింద సమేత, అలవైకుంఠపురంలో సినిమాల్లో హీరోతో పాటు మరో యంగ్ హీరోను లీడ్ రోల్ కోసం తీసుకున్నారు. అరవింద సమేతలో నవీన్ చంద్ర, అలవైకుంఠపురంలో సుశాంత్ క్యారెక్టర్స్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. మరోసారి అదే ఫార్ములాను రిపీట్ చేస్తూ ఆదర్శ కుటుంబం సినిమాలో నారా రోహిత్ ను కీలక పాత్ర కోసం సెలెక్ట్ చేశారు. మరి ఈ సెంటిమెంట్లు ఆదర్శ కుటుంబం విషయంలోనూ వర్కౌట్ అవుతాయేమో చూడాలి. ఆల్రెడీ రిలీజ్ డేట్ లాక్ చేసిన మూవీ టీం ప్రమోషన్స్ కి కూడా ముహూర్తం ఫిక్స్ చేసింది. ఆదర్శ కుటుంబం ప్రపంచం ఎలా ఉండబోతోందో ఈ నెల 27న ప్రేక్షకులకు పరిచయం చేయబోతోంది. అప్పటి నుంచి వరుస అప్డేట్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తోంది మూవీ టీం. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.